హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 257. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హంత్ వాళ్ళ ప్రేమ గురించి గొప్పగా చెప్పి వాళ్ళ ప్రేమనే అర్హంత్ని కాపాడుతుందని, ఎవ్వరూ వాళ్ళని వేరు చేయలేరని అన్నాడు మాధవ్. ఏం మాట్లాడుతున్నావు మాధవ్? కోపంగా అడిగింది రాజేశ్వరీదేవి. నేను ఉన్నదే మాట్లాడుతున్నాను. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, వాళ్ళని విడగొట్టాలని చూసినా వాళ్ళ బంధం చెక్కు చెదరదు. వాళ్ళు ఎల్లకాలం సంతోషంగా ఉంటారు వాళ్ళ పిల్లలతో అని గొప్పగా చెప్పాడు. మాధవ్, ఇప్పుడు ఈ మాటలెందుకు? అర్హంత్కి ఏం కాదు. ముందు త్రిలోచన పరిస్థితి ఆలోచించు. తను ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చూడు అన్నారు గోపాలరావు గారు. బాలుతో మాట్లాడాను తాతయ్య, వస్తున్నారు. త్రిలోచన వచ్చే వరకు మనం వాడిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఆ తర్వాత తనే చూసుకుంటుంది. ఆ యముడితో పోరాడైనా తన భర్తని వెనక్కి తెచ్చుకుంటుంది అని గొప్పగా చెప్పాడు మాధవ్. తన ముందు లోచనాని ఎక్కువ చేసి మాట్లాడటం, తన గురించి గొప్పగా మాట్లాడటం తట్టుకోలేకపోయింది రాజేశ్వరీదేవి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మాధవ్. లోపల ఉన్నది నా మనవడన్న విషయం మర్చిపోకు. నీ అవసరం ఇక్కడ లేదు. నువ్వు వెళ్తే నీకే మంచిది అంది పొగరుగా. వెళ్ళాల్సింది నేను కాదు, మీరు. ఇక్కడ మీ అవసరం ఎవరికీ లేదు. వెళ్ళండి అన్నాడు మాధవ్ కూడా పొగరుగా. అతనికి చాలా అసహనంగా ఉంది. తన కళ్ళ ముందే అర్హంత్కి అలా జరగటం, అసలు అర్హంత్ బాడీలోకి పాయిజన్ ఎలా వెళ్ళింది ఏంటి అన్నది తెలియక ఒక పక్క స్ట్రెస్గా ఉంటే, మరోపక్క అసలు ఆఫీస్లో వచ్చిన ప్రాబ్లం తను సాల్వ్ చేసినట్టు అయితే అర్హంత్ అక్కడికి వచ్చే పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు త్రిలోచనకి ఏం సమాధానం చెప్పాలి? నేను పక్కన ఉండగా కూడా అర్హంత్కి అలాంటి పరిస్థితి వచ్చింది అని తనలో తనే నలిగిపోతుంటే, అక్కడ రాజేశ్వరీదేవిని చూసేసరికి ఒకలాంటి భయం మొదలైంది. ఎక్కడ ఆవిడే అర్హంత్కి అలాంటి పరిస్థితి కలిగించిందేమో, ఆవిడ పంతం నెగ్గించుకోవడానికే అలా చేసిందేమో అన్న భయం అతడిని నిలబడనివ్వటం లేదు. అలాంటి సమయంలో ఆవిడ కోపంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అందుకే మొదటిసారి ఆవిడ మీద గొంతెత్తి మాట్లాడాడు. ఇక్కడ నా అవసరం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు మాధవ్. నువ్వు కేవలం నా మనవడికి ఫ్రెండ్ మాత్రమే. అంత మాత్రానికే నీకు హక్కు ఉన్నట్టు మాట్లాడకు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు వస్తుంది పొగరుగా చెప్పి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది రాజేశ్వరి. డాక్టర్ బయటకు వచ్చి బ్లడ్ కావాలి. పేషెంట్ బాడీలోని బ్లడ్ మొత్తం పాయిజన్ కలిసిపోయింది. ప్యూరిఫై చేయటానికి కూడా టైం లేదు. మా దగ్గర ఉన్న బ్లడ్ తక్కువ. పేషెంట్ గ్రూప్ బ్లడ్ తెప్పించండి. ఇట్స్ అర్జెంట్ అన్నాడు. మాధవ్తో పాటు హరి కూడా ఫోన్స్ చేశారు. అరగంటలో డాక్టర్ అడిగిన బ్లడ్ వచ్చేలా చేశారు. బ్లడ్ డయాలసిస్ చేసిన కొంతవరకు మాత్రమే అర్హంత్ బ్లడ్ని ప్యూరిఫై చేయగలిగారు. ఒకేసారి బ్లడ్ ఎక్కిస్తే అది అర్హంత్ బాడీ తీసుకోవటానికి సిద్ధంగా లేకపోతే దానివల్ల మరిన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని ఒక పక్క అర్హంత్ బాడీలోని బ్లడ్ని తీస్తూ మరోపక్క కొత్త బ్లడ్ ఎక్కిస్తున్నారు. ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. డాక్టర్ బయటకు రావడంతో, డాక్టర్ ఎలా ఉంది అని అడిగాడు మాధవ్. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పి, బ్లడ్లో ఉన్న పాయిజన్కి అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యాయో చూడాలి. ముఖ్యంగా హార్ట్ ఫంక్షనింగ్ తెలుసుకోవాలి. ఇనీషియల్ ట్రీట్మెంట్ అయ్యాక కొన్ని టెస్టులు చేయాలి. ఈలోపు స్పెషలిస్టులని రప్పిస్తున్నాం అని చెప్పాడు ఆ డాక్టర్. ఎంతమందినైనా పిలిపించండి, ఎంత డబ్బైనా వెనకాడకండి. నా మనవడికి మాత్రం ఏం కాకూడదు రాజేశ్వరీదేవి నిలబడి చెప్పింది.
అర్హంత్ ఎవరో రాజేశ్వరిదేవి ఎవరో వాళ్ళకి తెలియటంతో గౌరవంగానే మాట్లాడారు ఆ డాక్టర్. అలానే మేడం అని చెప్పి వెళ్ళాడు. మరోపక్క మీడియాకి న్యూస్ అందింది. హాస్పిటల్లో వర్క్ చేసే ఒక నర్స్ మీడియాకి ఉప్పందించింది. ఫలితంగా బ్రేకింగ్ న్యూస్ అంటూ న్యూస్ ఛానల్స్లో న్యూస్ హెడ్లైన్స్లో వస్తుంది. బావ నిన్ను తీసుకురమ్మన్నాడు అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లోచనాని, శారద గారిని తీసుకుని రూపని కూడా వాళ్లతో రమ్మని రిక్వెస్ట్ చేశాడు. పరిస్థితి ఆమెకు వివరించి లోచనకి ఆమె అవసరం ఖచ్చితంగా ఉంటుందని ముందే ఊహించి వాళ్లతో రమ్మని చెప్పాడు బాలు. మీరు కూడా వస్తున్నారా రూపా? బావ మిమ్మల్ని కూడా రమ్మని చెప్పాడా? అడిగింది లోచన. ఆమె మొహం దిగులుతో నిండిపోయింది. విషయం లోచనకి తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటో అన్న భయం ఆమెలో కూడా కలుగుతుంది. గత కొన్ని నెలలుగా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఎలాంటిదో దగ్గరుండి చూస్తున్న ఆమెకు విషయం తెలిస్తే లోచన పరిస్థితి ఏమవుతుందో అన్న భయం కలుగుతుంది. రూపగారు అని లోచన పిలవటంతో ఆమె ఆలోచనల నుండి బయటకు వచ్చి, ఏమైంది త్రిలోచన గారు అని అడిగింది. మిమ్మల్ని కూడా బావ రమ్మని చెప్పారా అని అడిగింది లోచన. చిన్న పని ఉంది త్రిలోచన గారు. బాలుగారు సిటీకి వెళ్తున్నాను అంటే మీతో అయితే సేఫ్ అని వస్తున్నాను అంది మొహం మీదకు చిరునవ్వు తెచ్చుకొని. సడన్గా బావ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నిన్ను తీసుకురమ్మని చెప్పాడు అంటూ లాక్కొస్తున్నాడు నన్ను. వీళ్ళిద్దరూ ఏం గూరుపుటాన్ని చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ నాకెందుకో కంగారుగా అనిపిస్తుంది రూపగారు. నా కడుపులో బేబీ కూడా చూడండి ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందో. ఒకలాంటి భయం కలుగుతుంది అని చెప్పింది లోచన దిగులు నిండిన స్వరంతో. త్రిలోచన గారు, మీరు భయపడితే మీ కడుపులో ఉన్న బిడ్డ కూడా భయపడుతుంది. బేబీ హెల్త్ మీ మెంటల్ స్టెబిలిటీ మీదనే కదా ఆధారపడేది. మీరు తినే ఫుడ్ దగ్గర నుండి మీరు పీల్చుకునే గాలి, ఆఖరికి మీ ఆలోచనలను కూడా బేబీ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తాయి. అర్హన్ గారు బేబీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో మీకు తెలుసు కదా. అయినా మీరిలా బేలగా ఉంటే బేబీ కూడా ప్రతి చిన్న విషయానికి భయపడుతూ పెరుగుతుంది చెప్పింది రూప. బేలగా చూసింది లోచన. అర్హన్ గారిది రాజవంశం కదా, మరి అలాంటి వారి బ్లడ్ రిలేషన్ అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఇమాజిన్ చేయండి. మీకు పుట్టే వాళ్ళు కూడా అలానే ఉండాలి కదా. ఇంకా చెప్పాలి అంటే అంతకన్నా స్ట్రాంగ్గా ఉండాలి. అర్హన్ గారు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మీకన్నా ఎవరికి బాగా తెలియదు కదా. మరి ఆయన బేబీ అంటే ఆయనకన్నా స్ట్రాంగ్గా ఉండాలి కదా. అలా ఉండాలంటే మీరు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. పురిటి నొప్పులనే హాయిగా భరించి ఒక బిడ్డని బయటకు తీసుకురావడానికి చచ్చి బ్రతుకుతాం. అంతటి కష్టాన్ని సునాయాసంగా దాటగలిగే మనం చిన్న చిన్న వాటిని దాటి ముందుకు వెళ్ళలేమా త్రిలోచన గారు అని అడిగింది రూప. నిజమే కదా రూప చెప్పింది అని ఆలోచిస్తూ ఏదో స్ట్రైక్ అయినట్టు, ఏం జరిగింది రూపగారు, బావ ఎలా ఉన్నారు అని అడిగింది లోచన కంగారుగా. అప్పటి వరకు రూప త్రిలోచనాన్ని మౌలు చేస్తున్న విధానానికి మనసులోనే మెచ్చుకున్న బాలు త్రిలోచన కంగారు పడటం చూసి భయంగా రూపవంక చూశాడు. కామ్ డౌన్ త్రిలోచన, ఇదే కంగారు తగ్గించుకోమని చెప్పింది. నిజంగా అర్హన్ గారికి ఏదైనా జరిగితే బాలు ఇంత నెమ్మదిగా ఉండేవాడా అని అడిగింది. త్రిలోచన బాలు వంక చూడగా, బాలు నిజంగానే అర్హన్ క్షేమంగా ఉన్నాడా, లేదంటే ఏదైనా సమస్య ఎదురైందా, అంతా సవ్యంగానే ఉందా అని శారద కూడా కంగారుగా అడిగింది. సమస్య లేదని చెప్పనత్తయ్య, కానీ
మనం భయపడి కంగారు పడేంత పెద్ద సమస్య అయితే కాదు అని ప్రాబ్లం లేదు అన్నట్టుగానే చెప్పాడు బాలు. బాలు, నువ్వు కూడా నాకు చెప్పలేదు కదా? దాదాపుగా ఏడుస్తూనే అడిగింది లోచన. నువ్విలా బేలగా మారటం నాకు నచ్చలేదు టిల్లు. నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను నేను, కానీ నువ్వింతలా పిరికిగా మారిపోతావని అస్సలు ఊహించలేదు అన్నాడు బాలు. బావ విషయంలో ఏది నేను తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను బాలు, తన బాధని దిగమింగుకుంటూ చెప్పింది లోచన. బావకి ఏం జరగలేదు. బిజినెస్లో ఓడించలేని వాళ్ళు బావని ఓడించడానికి ఒక డ్రగ్ని బావ బాడీలో ఫుడ్ ద్వారా పంపించారు. దానివల్ల ప్రమాదమేం లేదు. కాకపోతే ఒక 2 రోజులు నిద్రపోతాడంతే. 2 రోజులు ఫోన్ చేయకపోతే నువ్వు ఏడుస్తూ ఏవేవో ఊహించుకుంటావని, నేను చెప్పినా నువ్వు నమ్మవని నిన్ను తీసుకెళ్తున్నాను. వెళ్ళాక నువ్వే చూస్తావు కదా అని అప్పటికప్పుడు అబద్ధం చెప్పేశాడు, పాయిజన్ గురించి చెప్పకుండా. ఏంటి, డ్రగ్నా? భయంగా అడిగింది లోచన. అది జస్ట్ బావని టెండర్ ఆఫీస్కి వెళ్లకుండా చేయటానికి చేసింది. నాతో వస్తావు కదా, నువ్వే చూద్దువు అని నమ్మకంగా చెప్పాడు బాలు. నిజమే అనుకుంది లోచన. శారద గారు కూడా బాలు నమ్మకంగా చెప్పటంతో ఎక్కువ ఊహించలేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది టిల్లు? నీకు చెప్పకూడదు అనుకుంటే అసలు నిన్ను తీసుకొని కూడా వెళ్ళేవాడిని కాదు కదా. జస్ట్ రిలాక్స్ టిల్లు. బేబీ గురించి కూడా కాస్త ఆలోచించు. నీ ప్రేమ మొత్తం బావకి ఇచ్చేస్తే రేపు నా మేనల్లుడు నీ మీద యుద్ధానికి వస్తాడు నవ్వుతూ చెప్పాడు బాలు. బాలు నవ్వేసరికి నిజంగానే అర్హంత్కి ఎలాంటి ప్రమాదం లేదని అనుకుంది లోచన. ఇంకా కాసేపు పడుకో, అసలే కూర్చొని జర్నీ కదా, ఇబ్బందిగా ఉంటుంది. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అన్నాడు. అర్హన్ని చూసే వరకు తనకు నిద్ర రాదు అన్నది నిజం. కానీ ఇప్పటికే తన గురించి బాధపడుతున్న బాలుని మరింత బాధ పెట్టడం ఇష్టం లేక బలవంతంగా కళ్ళు మూసుకుంది. కాసేపు ఆలోచనలో కొట్టుకున్న నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది లోచన. మరో అరగంట గడిచాక బాలు, నిజంగానే అర్హంత్కి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అడిగింది శారద. వెళ్తారు కదా అత్తయ్య, మీరే చూద్దురు అన్నాడు. కానీ నిజం చెప్పలేకపోయాడు. లోచన కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ దగ్గరలోకి చేరుకున్నారు. ఏదైనా తినేసి వెళ్దాం త్రిలోచన గారు, ఇప్పటికే మీరు ఏం తినక చాలాసేపు అయింది అంది రూప. అర్హన్ని చూశాక లోచన పరిస్థితి అంచనా వేసి ముందుగానే ఫుడ్ గురించి గుర్తు చేసిందని అర్థం చేసుకున్న బాలు వెంటనే డ్రైవర్ని హోటల్ దగ్గర ఆపమని చెప్పాడు. బాలు, నాకు లైట్ ఫుడ్ చాలు అంది లోచన. అందరికీ ఇడ్లీనే ఆర్డర్ చేశాడు బాలు. వాళ్ళు తినకపోతే లోచనకి డౌట్ వస్తుందని బాలు వాళ్ళు కూడా తినేశారు. లోచన తిన్నాక ఆమెకు జ్యూస్ ఇచ్చి నెమ్మదిగా తాగుతూ ఉండమని చెప్పాడు. మరో అరగంటకి హాస్పిటల్కి చేరుకున్నారు వాళ్ళు. అర్హన్ బాడీలో బ్లడ్ మొత్తం చేంజ్ చేశాక మిగిలిన టెస్టులు అన్నీ చేశారు డాక్టర్స్. రిపోర్ట్స్ని చూసిన డాక్టర్స్ షాక్ అయ్యారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. సిటీలోని బెస్ట్ డాక్టర్స్ని రప్పించారు. ఫారిన్ కంట్రీస్లో ఉన్న బెస్ట్ డాక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిపోర్ట్స్ చూపించి సజెషన్స్ అడిగారు. ఇంతకీ అర్హన్ పరిస్థితి ఏంటి అంటారు? తెలిస్తే లోచన ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పక తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.